రాహుల్ సాంకృత్యాయన్. రాహుల్ సాంకృత్యాయన్ ఒక గొప్ప పండితుడు, ఆయన గొప్ప మేధావి. ఈరోజు ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను? ఆయన విగ్రహాన్ని 1994లో ఆయన శత జయంతి సందర్భంగా బెంగాల్లోని బర్ద్వాన్ జిల్లాలో రాణిగంజ్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 9 అడుగుల నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆనాటి కమిటీ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు బెంగాల్లో నెల రోజులైంది బీజేపీ ప్రభుత్వం ఏర్పడి. ఈ నెల రోజుల్లోనే అనేక దాడులు చేశారు. వామపక్ష కార్యాలయాల మీద దాడులు చేశారు, ఉద్యమకారుల మీద దాడులు చేస్తున్నారు. అందులో భాగంగానే రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని కూడా కూల్చేశారు. రాహుల్ సాంకృత్యాయన్ ఎవరు? నా దృష్టిలో రాహుల్ సాంకృత్యాయన్ భారతదేశానికి ఒక ప్రతీక. భారతదేశంలో ఉన్న భిన్నత్వానికి, భారతదేశంలో ఉన్న బహుళత్వానికి, భారతదేశ ఆలోచన విధానానికి ఆయన ఒక ప్రతీక. ఆయనకున్న గొప్ప పేరు లోక సంచారి. అనేక దేశాలు పర్యటన చేసినటువంటి మహా వ్యక్తి ఆయన. దాదాపు 30 భాషలు వచ్చాయనికి. పాళీ భాష వచ్చాయనికి, సంస్కృతం, అలాగే ఇంగ్లీషు, హిందీ, టిబెటిన్, రష్యన్, ఈ భాషలో 30 భాషలు తెలిసినటువంటి మహాపండితుడు ఆయన. ఆయనకు ఉన్నటువంటి బిరుదులు మహాపండిత్ అనే బిరుదు ఉంది, త్రిపీఠికాపధిపతి అనే బిరుదు ఉంది. అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అనేక గ్రంథాలు ఆయన రచించాడు, అనేక ప్రదేశాలను ఆయన సందర్శించాడు. అంతేకాదు ఆయన గొప్ప రచయిత. 50,000 పేజీలకు పైగా పుస్తకాలను ఆయన రచించాడు. ఆయన రచనల్లో అతి గొప్ప పుస్తకం వాల్గాసే గంగ. భారతదేశం యొక్క చరిత్రని ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం దాకా వివరించిన మహా వ్యక్తి ఆయన. వాల్గాసే గంగతో పాటు విస్మృత యాత్రికుడు, ఋగ్వేద ఆర్యులు, జయ ఉదయ, సింహ సేనాపతి, మధుర స్వప్నం, ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు రచించినటువంటి గొప్ప యాత్రికుడు, గొప్ప మహాపండితుడు ఆయన. అంతేకాదు ఆయన భౌతికవాది, పూర్తిగా భౌతికవాద భావాలు కలిగినటువంటి వ్యక్తి. 1940 తర్వాత అఖిల భారత రైతు మహాసభ, రైతు సంఘం అధ్యక్షుడిగా ఆయన పనిచేశాడు. అంతేకాదు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాడు, కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా కూడా కొనసాగాడు. అంటే ఆయన, మనం రాహుల్ సాంకృత్యాయన్ రచనలు చదివిన, రాహుల్ సాంకృత్యాయన్ ఆలోచనలు విన్నా మనకు కనపడేది భారతదేశంకి ఆయన నిజమైన ప్రతినిధి. భారతదేశంలో ఉన్నటువంటి భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న ఆలోచనలకి ఆయన ప్రతినిధి అనేటటువంటి అంశం మనకి కనపడతా ఉంటుంది. అంతేకాదు రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ ఖ్యాతి పొందినటువంటి పండితుడు, చరిత్రకారుడు. సుమారు 10 సంవత్సరాలు స్వాతంత్ర్య సమర యోధుడిగా ఆయన జైల్లో ఉండటం కూడా జరిగింది. 10 ఏళ్ళు ఆయన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటంలో 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఇటువంటి మహా వ్యక్తి, ఇటువంటి గొప్ప వ్యక్తి, భావితరాలు గుర్తుంచుకోదగ్గ వ్యక్తి యొక్క విగ్రహాన్ని కూల్చివేయటం అతి దారుణమైనటువంటి విషయం. కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరపున ఈ విగ్రహం కూల్చేయటాన్ని ఖండిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా నాతో గొంతు కలపండి, ఈ విగ్రహాన్ని కూల్చివేయటాన్ని ఖండించవలసిందిగా కోరుతున్నాను. మనం చూసి కొన్ని వేల ఏళ్లలో చాలా పిల్లలకి రాహుల్ అని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రాహుల్ సాంకృత్యాయన్ నుంచి, అలాగే బుద్ధుడు కుమారుడు రాహుల్ నుంచి ఆ పేరు తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇటువంటి మహాపండితుడు, మహారచయిత ఆయన విగ్రహాన్ని కూల్చివేయటాన్ని ఖండిస్తూ దాన్ని వెంటనే పునరుద్ధరించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ విషయాన్ని బలపరచండి అని కోరుతూ, కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని బలపరచండి.